సో చెప్పండి, ఇది దేనికి ప్రశ్న మనం అడుగుతున్నాం? ఇది మీరు అడిగిన ప్రశ్న ఏంది అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి మనం మాట్లాడినాం దాని గురించి. సో ఇప్పుడు అక్కడ విషయం ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళు క్రిస్టియానిటీని బేస్ చేసుకుని ఉన్నారు కాబట్టి నేను ఈ విషయం ఎవరితో చెప్పినా అంటే రవీంద్రనాథ్ రెడ్డి గారితో చెప్పిన, ఆయన బావమరితో చెప్పిన. ఎప్పుడు చెప్పినా అంటే 2008లో నేను లాస్ట్ ముహూర్తం నా సినిమా లైఫ్లో నేను పెట్టిన లాస్ట్ సినిమా ముహూర్తం వివి వినాయక్ గారి డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా వచ్చిన సినిమా యోగి. దాని ప్రొడ్యూసర్ చంద్ర ప్రతాప్ రెడ్డి గారు, ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చిన్న బావమరిది చంద్ర ప్రతాప్ రెడ్డి గారు. ఆయన రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయారు. నేను ఫస్ట్ ఇచ్చిన ప్రిడిక్షన్ అదే. ఫస్ట్ ప్రిడిక్షన్ అదే నాది. ఆయన ఏప్రిల్ 28లో ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఆయన కారుకు కాకి కొట్టి చనిపోయింది నేను చెప్పిన. ఆయన అక్టోబర్ 28 నాడు చనిపోయారు రోడ్డు యాక్సిడెంట్లో. నేను చెప్పిన 6 నెలలు పోతారు అంటే 7 నెలలు చనిపోయారు. దాని తర్వాత ఇది చెప్పిన, మళ్ళీ జగన్ గారు జైలుకి వెళ్తారని చెప్పిన, ప్లస్ ఇది కూడా చెప్పిన రాజశేఖర రెడ్డి గారు చనిపోతారని చెప్పిన. బట్ వాళ్ళు ఏం చేసుకోలేరు. రెమెడీస్ చేసుకుంటే మంచిగా జరుగుతుంది. ఎందుకు జరగదు? 100% జరుగుతుంది. నెత్తిలో పడాల్సిన రాయి పక్కన పడుతుందని చెప్తున్నా. ప్రతిదీ అసలు ఇప్పుడు జ్యోతిష్యం అనేది తెలుసుకొని ఏడుస్తుంది కాదు కదా, రెమెడీస్ కోసం. మనం ఎక్స్రేలు తీసుకుంటాము, మనం బ్లడ్ టెస్ట్ చేసుకుంటాము, వాటి వల్ల రిజల్ట్ వచ్చిన తర్వాత రెమెడీకి పోతాం, మెడిసిన్స్కి పోతాం. ఇది కూడా జ్యోతిష్యం చూసి మెడిసిన్స్కు రెమెడీస్కి ఎట్లా పోతామో ఇది కూడా అంతే కదా. సో మనం ఎక్స్రే అనేది ఎట్లనో జ్యోతిష్యంలో చాట్ అనేది అట్లా 14-12 గదుల చాట్ అనేది అట్లా లగ్నం చాట్ వేసుకొని ప్రతి మనిషి ఏం జరుగుతుంది అని, ఏ మనిషి ఎప్పుడు చచ్చిపోతాడో కూడా చెప్పొచ్చు. కరెక్ట్గా షార్ట్ టైం ఉంటే ఏ నెలలో ఏ డేట్లో కూడా అంతే, అంత డీప్గా పోతున్న కొద్దీ దొరుకుతూనే ఉంటుంది సబ్జెక్టు. ఏ రోగంతో చచ్చిపోతాడో చెప్పొచ్చు. ఈ జనరేషన్ అయితే ఇంకా ఈజీ, ఎందుకంటే ఒకప్పుడు ఇన్ని రోగాలు లేవు. అందుకనే దేశ కాలమాన పరిస్థితులు చాలా ఈజీ. ఇప్పుడు తెలుసుకుంటే క్యాన్సర్, ప్రోస్టేటా, లేకపోతే ఏం క్యాన్సర్తో పోతాడు, లివరా, కొలనా, లేకపోతే యానల్ క్యాన్సరా, లేకపోతే థైరాయిడ్ క్యాన్సరా, ఈజీగా చెప్పచ్చు. టంగ్ క్యాన్సరా, జాతకం చూసి ఈజీగా చెప్పొచ్చు. సో చాలా ఈజీగా చెప్పొచ్చు. కాకపోతే ఆ ఓపిక ఉండాలి మనిషి దగ్గర. ఓపిక లేకపోతేనే సమస్య. ఓపిక ఉంటే చాటేసి కూర్చుంటే, డిస్టర్బెన్స్ లేకుండా 2 గంటలు కూర్చుంటే తీసాడేయచ్చు మొత్తం. 2 గంటలలో ఒక మనిషి ఏందనేది మీరు చెప్పగలరు. టు జెడ్ అని బిహేవింగ్, వాడు నక్కనా, దొంగనా, లఫంగనా అన్నీ చెప్పొచ్చు. 2 గంటలు కూర్చుంటే చాలు, మొత్తం చెప్పొచ్చు. అయితే ఈ సౌత్ అంటే మన సౌత్ వాళ్ళకి కామాఖ్య టెంపుల్ గురించి చాలా తక్కువ తెలుసు. వేణుస్వామి గారు ఎక్కువ పరిచయం చేశారు. వేణుస్వామి ఎక్కువ కాదు, మొత్తం పరిచయం చేశారు. అదే అంటే నేను అట్లా చెప్పా, మొత్తం మీరే పరిచయం చేశారు. నాకు కూడా తెలిసింది మీ వల్లనే కామాఖ్య టెంపుల్. అసలు ఆ దేవత గొప్పదనం ఏంటి అసలు? దక్షుడు దక్షయజ్ఞాన్ని చేసినప్పుడు అమ్మవారిని పిలవడు, పార్వతీదేవిని పిలవడు. పిలవకపోతే ఆమె ఏం చేస్తుంది అంటే, పిలవకున్న శివుడి ఆజ్ఞ లేకుండా దక్షయజ్ఞానికి వెళ్తుంది. వెళ్ళినప్పుడు దక్షుడు ఆమెను ఘోరంగా అవమానిస్తే అక్కడ ఆ హోమగుండంలో పడి ఆత్మాహుతి చేసుకుంటే ఆమె శరీరాన్ని శివుడు తన త్రిశూలానికి కట్టి శివ తాండవాన్ని చేస్తాడు. ఆ తాండవ మహోగ్ర రూపం వచ్చినప్పుడు విష్ణుమూర్తి ఏం చేస్తాడంటే తన చక్రాన్ని వేస్తాడు. ఆ చక్రం వచ్చి కొట్టినప్పుడు ఒక 50 నుండి 60 ముక్కలుగా దేహం ముక్కలు కాబడి అవి 18 శక్తిపీఠాలుగా ప్రపంచంలో పడ్డాయి. ప్రపంచంలో అంటే ఒకటి పాకిస్తాన్లో ఉంది, నేపాల్లో ఉంది, భారతదేశంలో, శ్రీలంకలో. సో ఇట్లా మొత్తం ఒక 18 పీఠాలు పడ్డాయి. ఆ అమ్మవారి శరీర భాగాలు పడ్డాయి. మన అదృష్టం తెలంగాణలో కూడా ఒకటి పడ్డది. సో ఇట్లా పడ్డప్పుడు అతి ముఖ్యమైనటువంటిది యోని భాగము కామాఖ్య నీలాచలము అనే కొండ, అస్సాం గౌహతి రాష్ట్రంలోని గౌహతి సిటీలో నీలాచలము అనే కొండ మీద అమ్మవారి యోని పడ్డది. ఆ యోని పడి ఒకటే పడకుండా యోని పడుతూ 10 ముక్కలైంది. వాటిని దశమహావిద్యలు అంటారు. ప్రపంచాన్ని జయించడానికి ఉపయోగపడేవి దశమహావిద్యలు. అమ్మవారు అక్కడ యోని రూపంలోనే ఉంటుంది. సేమ్ యోని ఎట్లుంటుందో యోనిలాగా ఉంటుంది. మనం మొక్కేది కూడా యోనికే మొక్కుతాం. సో నేను తంత్ర మార్గాన్ని అన్వేషించిన కాబట్టి, అంటే అక్కడ జరిగే పూజలన్నీ తంత్ర మార్గంలో వామాచారంలో జరుగుతాయి. తంత్ర మార్గము వామాచారం 2 ఒకటే. తంత్ర మార్గం అంటే క్షుద్ర పూజలు అన్నట్టేనా? కాదు. తంత్ర మార్గములో 2-3 రకాలు ఉంటాయి. వామాచారము, కౌళాచారము అట్లా ఉంటాయి. క్షుద్ర పూజలు అనేటువంటివి ఓన్లీ శ్మశానంలోనే చేస్తారు. అవి క్షుద్ర పూజలు అంటే ఒక మనిషిని చంపడానికి చేస్తారు, లేదా పిచ్చి పిచ్చి పనులకు చేస్తారు.
తంత్ర మార్గంలో చేసే పూజలు, శ్రీకాళహస్తిలో చేసే పూజ కూడా తంత్ర మార్గంలో చేసేదే. రావుకేతు పూజ కూడా నిమ్మకాయలు పెట్టి చేసేది అదే. ఓకే. అయితే ఇక్కడ ఏమైపోయింది అంటే జనాలకు నాలెడ్జ్ లేదనుకొని చాలామంది ఎవరినైనా కమాండ్ చేసి ఎవరినైనా భ్రష్టు పట్టించాలి అంటే నిమ్మకాయలు ఏడబెడితే ఆడ వీళ్ళు ఏం చేస్తారంటే అది క్షుద్ర పూజలు అంటారు. అసలు నిమ్మకాయలు వాడేది తంత్ర మార్గంలో వాడతారు. రెండవది లిక్కరు, మటన్, నాన్ వెజ్ కంపల్సరీ అక్కడ తంత్ర మార్గంలో, అక్కడ కంపల్సరీ, తంత్ర మార్గంలో కంపల్సరీ. ఉదాహరణ, ఎక్కడైతే మారెమ్మ, మాతంగి, పోచమ్మ అనే దేవాలయాలు, ఎల్లమ్మ పేర్లు ఉంటాయో అబ్జర్వ్ చేయండి, ఆ ప్రతి దేవాలయంలో నాన్ వెజ్ లిక్కర్ ఉంటుంది. అవును. ఉదాహరణ తెలంగాణలో ప్రతి దేవాలయంలో బోనాల సందర్భంలో కానీ ప్రతి ఆదివారం కానీ నాన్ వెజ్ లిక్కర్ లేనటువంటి దేవాలయాన్ని మనం చూడము. డైరెక్ట్గా సాకనే కళ్ళుతో సాకబోస్తారు, సారాతో సాకబోస్తారు. అమ్మవారికి పచ్చి నైవేద్యం, పచ్చి మాంసం తెచ్చి నైవేద్యం పెడతారు. సో ఇది రాష్ట్రానికి సంబంధించినటువంటి పండగ, బోనాలు చేస్తారు. ఇంకొక విషయం చెప్తున్నా, మీరు తెలంగాణలో నాన్ వెజ్ ప్రాసెస్ లేనటువంటి దేవాలయం ఒక దేవాలయాన్ని చూపించండి. యాదగిరి గుట్ట దర్శనమై కిందికి రాగానే కింద గుట్ట దగ్గర నాన్ వెజ్ లేనిది, మందు లేనిది ఎవడు పోడు. వేములవాడ దర్శనం చేసుకొని వస్తప్పుడు రాజరాజన టెంపుల్ వచ్చి కొమరవెల్లి దగ్గర అవుతారు. లేకపోతే అక్కడ అమ్మవారి టెంపుల్ ఉంటుంది ఈ మన మలన సాగర్ దగ్గర, అక్కడ అవుతారు. ప్రతి ఏడపాయల పోతారు, ఏడపాయల అదే నడుస్తుంది. సో ప్రతి దేవాలయం నాన్ వెజ్ లిక్కర్ లేని దేవాలయాన్ని మనం చూడలేం తెలంగాణలో, సాంప్రదాయం. ఎందుకంటే ఇక్కడ అమ్మవార్లు దశమహావిద్య రూపంలో ఉంటాయి కాబట్టి మొత్తం అవే ముక్తారు, ఇక్కడ నడుస్తుంది. అట్లనే అక్కడ కూడా జరుగుతుంది. ఇంత గొప్పగా మాట్లాడుకునే కాశీలో కూడా కాలభైరవ స్వామి టెంపుల్లో అభిషేకం చేసేది లిక్కర్తోనే. ఓంకారేశ్వర సన్నిధిలో కాలభైరవునికి, గణపతికి అభిషేకం చేసేది లిక్కర్తో. అంటే ఇవన్నీ మేము విన్నాము, నిజంగా ఇవన్నీ నిజంగా అక్కడికి పోతే తెలుస్తుంది. మరి విన్నాము అంటే ఇప్పుడు ఆపరు కదా. ఇప్పుడు నువ్వు ఒక్కడిని అక్కడికి పోలేదని ఆపేస్తారు అక్కడ ప్రోగ్రామ్, ఆపరు కదా. ఇప్పుడు నువ్వు కాశీకి పోతా అంటే కాశీకి పోయి కాలభైరవ స్వామి టెంపుల్ దర్శనం చేసుకుంటే నువ్వు ఈయనే కూర్చొని ఏం జరుగుతలేదు ప్రపంచంలో, వేణుస్వామి గాడు లంగా దొంగ లఫంగా యోని పూజలు చేస్తాడు, నగ్న పూజలు. అరే నువ్వు ప్రపంచం తిరుగుతే కదా. ఇప్పుడు నా ఇద్దరు ముగ్గురు యూట్యూబ్ ఛానల్ని తీసుకుపోయి ఇంటర్వ్యూలు ఇప్పించిన కామాఖ్యల, చూసి పరిశాన్ అయ్యారు. గిట్ల పూజలు అయితే ఆ స్వామి అని, ఇట్లా పూజలైతే ఆ స్వామి అని పరిశాన్ అయిపోయారు. నువ్వు చూస్తే కదా. అయితే ఏమవుతుంది ఇక్కడ ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్న ఏంది, ఇవన్నీ నీకు తెలియకపోవచ్చు. ఒక మాట నన్ను అడిగినావు ఇప్పుడు, ఏమని, తెలంగాణ నుండి చాలామంది తెలుగు రాష్ట్రాల నుండి కామాఖ్య పోతున్నారు అని. వాళ్ళందరికీ తెలుసు కదా. వాళ్ళందరూ ఏమనుకుంటారు, ఇప్పుడు సపోజ్ నువ్వు ఉన్నావు నాన్న, శివ ఏమన్నాడు అంటే అసలు కామాఖ్యలో మాంసము మటన్ ఉండదు, మాంసము మద్యం వాడరు అని నువ్వు అన్నావనుకో, కామాఖ్య పోయించిన వాళ్ళందరూ నేను ఎట్లా చూస్తారు, దీనికి ఏం తెలుసు అని అనుకుంటారు. ఇంకా 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 వస్తాయా రావా? ఇప్పుడు ఎవరు సక్సెస్ అయ్యారు, నేనా నువ్వా? మీరే సక్సెస్ అయినట్టు. కథ ఆన్సర్ వచ్చింది కదా. అంతకుముందు హైదరాబాద్ నుండి గౌహతికి ఒక్క ఫ్లైట్ ఉండేది వారానికి, ఇవాళ వారానికి 14 ఫ్లైట్లు బికాజ్ ఆఫ్ వేణుస్వామి. సో ఆల్మోస్ట్ ఆల్ ప్రతిరోజు ఫుల్ పోతుంది ఫ్లైట్ గౌహతికి. సో కామాఖ్య దేవాలయానికి పోయినటువంటి ప్రతి ఒక్కళ్ళకు, ఇప్పుడు ఉదాహరణ తిరుపతిలో అమృతం లాగుండేది ఏంది, లడ్డు. నేను నీకు చెప్పకుండా చెప్పినావు అంటే తిరుపతికి పోయిన ప్రతి ఒక్కడికి లడ్డు అమృతం అని తెలుసు కదా. బోనోడు తిరుపతి మీ క్యా రైతా హై అన్నాడు అనుకో, సపోజు లడ్డు క్యా హే అన్నాడు అనుకో, అని ఎట్లా చూస్తాం, పిచ్చిన కొడుకులా చూస్తాం. అట్లనే కామాఖ్య పోయిన వాళ్ళు అందరూ కామాఖ్యలో లిక్కరు నాన్ వెజ్ ఉంటుంది అని తెలిసిన ప్రతి ఒక్కళ్ళు అక్కడ నాన్ వెజ్ ఉండదట లిక్కర్ ఉండదట అన్నోని పిచ్చోళ్ళనే చూస్తారు కదా. జిందగీలో ఎప్పుడన్నా నువ్వు పైసలు ఖర్చు పెట్టుకొని అడిగి పోయి తిరిగి చూసి నువ్వు ఎక్స్ప్లోర్ చేస్తే నీకు తెలుస్తుంది. నువ్వు ఇంట్లో కూర్చొని నాన్ వెజ్ ఉండదు లిక్కర్ ఉండదు నువ్వు ఏముండదు అంటే. సో నా దగ్గరకు వచ్చేవాళ్ళు ఎవరు, కామాఖ్యకు పోయి కామాఖ్యలో దర్శనం చేసుకున్న వాళ్ళు నా దగ్గరకు వచ్చి స్వామి మీరే దగ్గరుండి అదే వామాచారంలో పూజ చేయండి అని వాళ్ళే నన్ను అడుగుతారు. వాళ్ళే అడగడం కాదు, ప్రసాదం అక్కడ కామాఖ్యలో కూడా ప్రసాదం ఏం చేస్తారు, గుడిలో ప్రసాదం మందిస్తారు. మొదలే అడుగుతాడు అయ్యగారు, మరి నేను నార్మల్ పెడుతున్నా మీరు నార్మల్ తాగుతారా అని అడుగుతాడు. నార్మల్ అంటే ఆయన లెవెల్కు 500 రూపాయలు 1000 అంటే ఇవాళ 1000 తప్పలేదు బాటిల్, 1000 రూపాయల బాటిల్ పెడతాడు. విఐపీలు పోతే ఆప్కా బాటిల్ ఆపీ లేకే అంటాడు.
అంటే వీళ్ళు పోయేటప్పుడు ఏం చేస్తారు, రాయల్ సల్యూటో బ్లాక్ లేబుల్లో తీసుకొని పోతారు. తీసుకొని పోతే ఆ నైవేద్యం పెట్టి ప్రసాదం అయినాక ఆ నైవేద్యాన్ని మళ్ళీ బాటిలో పోసి మనకి ఇచ్చేస్తారు, తీసుకుపోండి అని. ఇది లోక విదితము, జగద్విదితము. ఇది అందరికీ తెలుసు, కామాఖ్య పోయే ప్రతి మనిషికి తెలుసు. ఇది ఎక్కడనో జరగదు, గర్భగుడినే జరుగుతుంది. మళ్ళీ ఇది అక్కడిక్కడ జరుగుతుంది అనుకున్నాం, గర్భాలయంలో జరుగుతుంది, కామాఖ్య గర్భాలయంలో జరుగుతుంది. ఇంత తెలిసినాక ఇప్పుడు నా దగ్గరికి ఏంది, నేను ఇంత ఓపెన్గా ఉంటా కాబట్టి నా దగ్గరకు వచ్చేవాళ్ళు కూడా ఏమంటారు, ఇప్పుడు అమెరికా నుండి వచ్చేవాళ్ళు ఏం చేస్తారు, వచ్చేటప్పుడు స్వామి మేము పూజకు వస్తున్నాం కదా, మా ఇష్టమైన బాటిల్ మేము తెచ్చుకుంటాం, తెచ్చుకోండి. ఇప్పుడు కొంతమంది బ్రాండీ తాగుతారు, కొంతమంది విస్కీ తాగుతారు, కొంతమంది స్కాచ్ తాగుతారు, కొంతమంది వైన్ తాగుతారు, కొంతమంది ఓడుకా తాగుతారు. ఎవరి ఇష్టం వాళ్ళది వాళ్ళు తెచ్చుకుంటారు. కొన్ని బ్రాండ్లు మేము కొనలేకపోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్క బాటిల్ 5 లక్షలు ఉంటుంది. సపోజ్ ఒక పెద్ద విఐపీ ఉన్నాడు, 5 లక్షల బాటిల్ ఉంటుంది, నేనే పెట్టుకుంటాము, నీ బాటిల్ నువ్వే తెచ్చుకో అయ్యా అంటాము. ఆయన తెచ్చుకుంటాడు, పూజ చేస్తాం, ఆయన దానికి ఇచ్చేస్తాం, తీసుకొని పోతాడు. సో జనాల యాక్సెప్టెన్సీ ఉంది నాకు. ఏమంటున్నారంటే వేణుస్వామి నిజాలు చెప్తాడు. ఎందుకంటే బ్రాహ్మణ్స్ ఇంత ధైర్యంగా ఎవరు చెప్పరు. ఎందుకంటే ఈ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు ఒప్పుకోవాల్సిందే, ఈ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు ఒప్పుకోవాల్సిందే. సో నేను ఖచ్చితంగా ప్రసాదంగా, నేను నాన్ వెజ్ తింటా, ప్రసాదంగా అంటున్నా, అందుకనే దున్నపోతున్నట్టు తినా, ప్రసాదంగా అంటున్నా. అట్లనే ప్రసాదంగా అంటే ఎన్ని ముక్కలు తింటారు? ఒక ముక్కనే. సండే నేనేమన్నా నాన్ వెజ్ తినేటోని కాదు కదా, నేను వెజిటేరియన్. నేను పక్కా వెజిటేరియన్.